గరిష్టంగా ఒక సబ్జెక్ట్ని ఎంచుకునే విద్యార్థులు గరిష్టంగా. సో గరిష్టం మీన్స్ ఎట్ మోస్ట్. ఓకేనా, గరిష్టం మీన్స్ ఎట్ మోస్ట్ అంటే అట్లీస్ట్ అంటేనేమో, అంటే కనిష్టం అంటే ఒకటి కంటే ఎక్కువ. ఓకేనా, కనిష్టం అంటే అట్లీస్ట్ అంటే ఒకటి కంటే ఎక్కువ. మరి గరిష్టం అంటే ఒకటి కంటే తక్కువ. అంటే ఒకటి చదివే వాళ్ళు ఒకటి కంటే తక్కువ అంటే ఏం చదవనోడిగా, అంటే నన్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ గరిష్టంగా ఒక సబ్జెక్ట్ని చదవాలంటే ఫస్ట్ మనం ఒక సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఎంతమంది ఇక్కడ 35 + 55. ఓకేనా, ఒక సబ్జెక్ట్ని చదివే వాళ్ళు ఎంత 35 + 55. మరి ఒకటి కంటే తక్కువ అంటే ఏంటి? ఒకటి కంటే తక్కువ అంటే ఏం తీసుకోని వాళ్ళు కదా, వాళ్ళు ఎవరు మరి? ఇగో 50. ఓకేనా, 35 + 55 అంటే 90 + 50 అంటే 140. ఎక్కడ ఉంది? సి ఆప్షన్లో ఉంది. ఓకే, సి ఆప్షన్లో ఉంది. మీకు ఎప్పుడైనా గరిష్టంగా రావాలంటే, ఎట్మోస్ట్ రావాలంటే, గరిష్టంగా అంటే ఏంటంటే << 1 ఒకటి కంటే తక్కువ. అలా తీసుకుంటే మనం ఒక సబ్జెక్ట్ చదవాలి 35, 55, 50. ఓకేనా, ఆ విధంగా. ఇంకా ఇలా తీసుకోవచ్చు అంటే గరిష్టంగా రావాలంటే ఎట్మోస్ట్ μ - r చేస్తే మనకి ఇది కూడా రావచ్చు. μ అంటే ఎంత? μ అంటే 150, టోటల్ 150. r వాల్యూ ఎంత? 10, టోటల్ ఎంత? 140. ఇది ఒక షార్ట్ కట్.